ఆఫ్టర్నూన్, హ్యాపీ ఆఫ్టర్నూన్, హ్యాపీ ఆఫ్టర్నూన్. జోస్ కరవలేదండి, గట్టిగా క్లాప్స్ మీరు ఒకసారి కొడితే బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎల్ఐసి ఏజెన్సీ ఏ పర్పస్లో తీసుకున్నామో మీకు అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. దేనికోసం తీసుకున్నారు? అర్నింగ్, ఓన్లీ మనీనా? ఓకే, ఒక్కసారి మీరు అందరు రిలేషన్ అవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఎల్ఐసిలో మనం వచ్చింది ఎస్పెషల్లీ ఎం విటమిన్ కోసం వచ్చాం మనం, ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ మీరు ఒక్కొక్కరు ఎంతెంత సంపాదిస్తున్నారో మీకు అందరికీ తెలుసు. అంటే మీరు ప్రజెంట్ ఎక్కడున్నారు అనేది మీకు ఐడియా ఉందా లేదా? ఎంత ఇన్కమ్ వస్తుంది పర్ మంత్ అనేది మీకు తెలుసా తెలియదా? ఇప్పుడు మనం చేయాల్సింది ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాము, నిలబడే చేయాలి ఇది. ప్రజెంట్ ఎక్కడున్నాం మనం చెప్పాలి. ప్రజెంట్ ఎక్కడున్నాము? సుందర విజ్ఞాన కేంద్రంలో ఉన్నాము. కానీ మీ ఇన్కమ్ సోర్స్ ఎక్కడుందనేది మీకు అందరికీ ఐడియా ఉంది కదా. ఇప్పుడు మీ ఇన్కమ్ సోర్స్ అనేది మీకు ఎంత వస్తుంది అనేది మీకు స్పెసిఫిక్గా తెలుసు. కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఎక్కడ వెళ్ళాలి మీరు? ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు 31 డిసెంబర్ లోపల మీరు ఎంటీఆర్టీగానే చేయాలనుకున్నారు అనుకోండి, ఇంతవరకు మీ ఇన్కమ్ జీరో అనుకుందాం. ఈ రోజు నుంచే స్టార్ట్, సుందర విజ్ఞాన కేంద్రంలో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు మన ఇన్కమ్ జీరో. ఇక్కడ నుంచి మనం 31 డిసెంబర్ లోపల నియర్గా ఒక 10 lakhs ఇన్కమ్ తీసుకోవాలి, ఓకేనా? దీంట్లో మై కహా జానా హై కైసా జాऊंगा, ఇదే కదా మనం చేయాల్సింది. నేను ఎక్కడున్నాను, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఒక్కసారి చెప్పండి అందరూ. ప్రజెంట్ నేను ఎక్కడున్నాను, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడున్నాను, ఎలా వెళ్ళాలి. ఇప్పుడు మీరు దీనికి స్పెసిఫిక్గా నేను ఎందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్ అంటే, ఆల్రెడీ మన గురువులు చాలా వండర్ఫుల్ ఇన్పుట్స్ ఇచ్చారు మీకు. మీరు ఎక్కడున్నారో ఎక్కడికి వెళ్ళాలనేది మీకు డైరెక్షన్ గానే లేకుంటే మీరు 100% మనం బాగా అచీవ్ కావడానికి అవకాశం ఉండదు. అంటే మీకు ఇన్కమ్ మామూలుగా సంపాదిస్తూ ఉంటాం కానీ ఎక్కువ ఇన్కమ్ అర్న్ చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ జస్ట్ నేను అంటున్నాను 6 months టైం ఉంది మనకు. ప్రజెంట్ మనం ఎక్కడున్నాము? స్టిల్ ఇక్కడ జూలైలో ఉన్నాం. మనం ఎక్కడికి వెళ్ళాలి? డిసెంబర్ వరకు వెళ్ళాలి. అంటే నేనున్నా, ఒక్కసారి అందరు చెప్పాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడున్నాను, ఎలా వెళ్ళాలి. ఒక్కసారి అందరు చేతులతో చూపిస్తూ అడగడం. డైలీ మీరు ఎర్లీ మార్నింగ్ లేచి నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రకారంగా చేస్తే మీ ఇన్కమ్ 100% మీరు అనుకున్న గోల్ని మాత్రం అచీవ్ అవుతారండి. ఒక్కసారి చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడున్నాను, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడున్నాను, ఎలా వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఈ ఒక్క సూత్రాన్ని మీరు ఉదయం సాయంత్రం ఒక 2 సార్లు గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎక్కడుంటున్నావు, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే డైరెక్షన్ని మాత్రం మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే మీరు అనుకున్న గోల్ మీరు 100% అచీవ్ అవుతారు. దీంట్లో నేను ఇంకోటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న టైం 6 months అండి. 6 monthsలో నియర్గా మనం నెలకు 2 లక్షలు ఇన్కమ్ వేసుకుందాం. ఒక 2 లక్షలు ఎక్స్ట్రా వస్తే ఇబ్బంది ఏం లేదుగా మీకు. అంటే 6 monthsలో మాకు 12 లక్షల కమిషన్ వద్దనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ దాంట్లో? మీకు ఇంకోటి ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు సిఓటి టీఓటి చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, మీ గోల్ మీరు సపరేట్గా పెట్టుకోండి, ఎలైట్ క్లబ్ మెంబర్కి పెట్టుకోండి. లేదంటే ఈ 6 monthsలో నేను 1 crore సంపాదించుకోవాలని పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ఒకటే సూత్రం. కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 lakhs ఇన్కమ్ సంపాదిద్దాం ఈ నెల నుంచి అనుకుందాం. 6 నెలల్లో 12 లక్షల ఇన్కమ్ వస్తుంది మీకు. ఈ 12 లక్షల ఇన్కాన్ని మనం ఏం చేస్తున్నామంటే, నెలకు 2 lakhs ఇన్కమ్ రావాలి మనకు. ఒక్క నెలకి ఎన్ని వారాలు ఉంటాయి మనకు? అప్రాక్సిమేట్లీ 4 వారాలు ఉంటాయి. అంటే 4 వారాలంటే మనం 2 లక్షల ఇన్కమ్ రావాలంటే వారానికి ఎంత రావాలి? 50,000 రావాలి. ఇప్పుడు మనం వీక్లీ టార్గెట్గా 50,000 డిసైడ్ చేసుకోవచ్చా? 7 days టైము 50,000 ఇన్కమ్ చేయడానికి ఉంటుందా ఉండదా? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు 6 monthsకి నేను 10 lakhs కమిషన్ మీరు అనుకున్నారు, 12 lakhs కమిషన్ అనుకున్నారు. నేనేం చేస్తున్నాను, డివైడ్ చేస్తున్నానండి. అంటే నెలకు 2 lakhs సంపాదించాలి మీరు, వారానికి జస్ట్ 50,000 అంటే పెద్ద బడ్జెట్ మీకు ఇబ్బంది అవుతుందా? 1,50,000 ప్రీమియం రావాలి మీకు జస్ట్ ఎన్ని రోజులకి? 7 daysకి. ఈ 7 days ఛాలెంజ్లో ఎక్కడున్నాను నేను, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. ఇప్పుడు సింపుల్గా 7 రోజుల్లో 1,50,000 ప్రీమియం తీసుకురావడం చాలా డిఫికల్ట్ మీకు ఫ్రెండ్స్. ఒక్కసారి ఎక్కడున్నాను, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడున్నాను, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఎందుకు చెప్తున్నాను ఈ ఎక్సర్సైజ్ అనేది? మీరు ప్రాక్టీస్ చేస్తేనే చేయగలరు. ఇది జస్ట్ కామ్గా విని కూర్చున్నారనుకోండి, దీని ఇంపాక్ట్ మీకు పడదు, ఓకేనా? ఒక్కసారి ఎక్కడున్నాను, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడున్నాను,
ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. ఇప్పుడు మీకు స్పెసిఫిక్ గోల్ అనేది మీరు సెట్ చేసుకున్నారా లేదా? ఎవ్రీ వీక్ మీరు 50,000 కమిషన్ రావాలంటే మనకు 7 days టైం ఉంది. ఈ 7 days టైంలో కూడా మీకు మెయిన్గా 50,000 మీకు ఇన్కమ్ రావాలనుకుందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా మనము 50,000 ఇన్కమ్ అనేది డిఫికల్ట్గా అనిపిస్తుండొచ్చు. ఆ డిఫికల్ట్గా అవ్వడానికి రీజన్ ఏంటంటే మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయండి. ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. ఒక్కసారి ఎక్కడున్నాను, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఈ డైరెక్షన్ రెగ్యులర్గా ఫాలో కావాలి. అందరు కూర్చోండి. నేను మీకు ఇచ్చిన డైరెక్షన్ని నేను ఫాలో అవుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఆల్రెడీ నా ఏజెంట్లకు కూడా ఇదే ఫాలో చేయిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టుకున్న గోల్ మనం అచీవ్ కాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రాబ్లం అండి. మన ప్రాబ్లమే మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం లేకుండా చేసేస్తూ ఉంటుంది. నెలకు వారానికి 50,000 రూపాయలు మీరు సంపాదించాలనుకుంటే జస్ట్ ఒక 1,50,000 ప్రీమియం రావాలి. మనకు 1,50,000 ప్రీమియం అంటే జీవన్ ఉత్సవ్ లాంటి పాలసీ ఒకటి చేపిస్తే, ఒక 6 లక్షల పాలసీ చేపిస్తే మీకు 1,50,000 ప్రీమియం వస్తుంది మామూలుగా చేసుకోవాలనుకుంటే. అంటే మీరు ఏ రకమైన ప్లాన్స్ కూడా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ కస్టమర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలండి. మీకు 1,50,000 ప్రీమియం రావాలంటే కస్టమర్ ప్రాబ్లమ్ని కూడా మీరు సాల్వ్ చేయగలగాలి. ఎట్లా కస్టమర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు ప్రీమియం మాట్లాడారనుకోండి. ఆయనకు ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయా ఉండవా? ప్రతి కస్టమర్కి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందండి. ఆ ప్రాబ్లమ్ని మనము ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇచ్చామనుకోండి, ఆ కస్టమర్ ప్రాబ్లం కూడా మనమే సాల్వ్ చేయాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలి, ఇప్పుడు మీరందరూ మా కస్టమర్స్, ఫాస్ట్రాక్ కస్టమర్స్ అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి మేము. మీ ప్రాబ్లం అంటే ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నెలకు 2 లక్షలు సంపాదించే టైంలో నాకేమవుతుందంటే టైం సరిపోవట్లేదు. ఈ టైం ఎందుకు సరిపోవట్లేదు అంటే రకరకాల కారణాలు ఉంటాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదంటే పిల్లలకి ఎవ్రీథింగ్ ప్రతి సమస్య మనకు ఎదిగే టైంలో ఇవన్నీ గుంజిని నేను వెనక్కి పడేస్తూ ఉంటాయండి. నువ్వు ముంగల్కి పరిగెత్తలేవు అన్నట్టు. అవునా కదా? నీ సమస్యని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయనేది టాప్ 5 ప్రాబ్లమ్స్ రాయండి. మీరు ఒక టాప్ టు 10 నియర్గా మీకు ఒక 20 ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. 20 ప్రాబ్లమ్స్ అన్ని ఒక నోటెడ్ చేశారనుకోండి. మీరు మామూలుగా 20 టాప్ 20 ప్రాబ్లమ్స్ రాస్తున్నారు. టాప్ 5 గోల్స్ కూడా రాయాలి మీరు. దీంట్లో షార్ట్ టర్మ్ గోల్ ఒకటి, లాంగ్ టర్మ్ గోల్ ఒకటి. మనం లాంగ్ టర్మ్ గోల్ ఏమనుకున్నాము, 6 నెలల్లో MDRT లేదంటే 12 లక్షల కమిషన్ అనుకుందాం మనం. దీనికి షార్ట్ టర్మ్ గోల్ ఎలా చేస్తున్నాం మనము, వీక్లీ 50,000గా డివైడ్ చేస్తున్నాం. షార్ట్ టర్మ్ మనం వీక్లీ పెట్టుకుంటున్నాము, లాంగ్ టర్మ్ మనం 6 మంత్స్కి పెట్టుకున్నాం. ఒక నియర్గా ఒక 6 మంత్స్కి ఒక 12 lakhs అనుకొని పెట్టుకున్నాం అనుకోండి. నీ ప్రాబ్లమ్స్ని నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ప్రాబ్లమ్ నువ్వు సాల్వ్ చేసుకోవాలి. అంటే నిన్ను పట్టి గుంజి పడేసేది ఏమేమి ఉన్నాయి. నువ్వు ఎర్లీ మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 o'clockకి లేవాలని నేను చెప్పాను ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా లేస్తుంటారు. అర్లీ మార్నింగ్ మనం లేవకపోయినాం అనుకోండి ఎగ్జాంపుల్గా, దానివల్ల ఏమేమి నష్టాలు ఉన్నాయి అనేది ఒకసారి అది కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలి, రాయాలి మినిమం. ఇది రాస్తేనే మీకు తెలుస్తుంది. అంటే డైలీ నేను లేట్ అయి లేవడం వల్ల, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 8 o'clock లేచారనుకోండి. మార్నింగ్ లేవనందుకు ఆ రోజు 8 o'clock లేచినామంటే ఫ్రెష్ అప్ అవ్వడం లేట్ అయ్యి ఫ్రెష్ అప్ అవుతాం, టిఫిన్ చేసుకోవడం కూడా లేట్ అయ్యి చేస్తాము. మార్నింగ్ 8, 9 అక్కడే అయిపోతుంది, 10 o'clock అవుతుంది. బయటికి ఎక్కడికి వెళ్ళాలనేది వే ఉండదు మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేమవుతుందంటే ఎక్కడికి వెళ్ళాలనేది దాన్ని రిమూవ్ చేసేసేయాలి మీ లైఫ్లోకి వెళ్ళి. ఎక్కడికి వెళ్ళాలనేది మనం రిమూవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నీకు ఎక్కడికో ఒక రూపంగా మనకు ఆల్రెడీ సెటరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మార్నింగ్ లేచినప్పటి నుంచి నువ్వు పడుకునేంత వరకు కంప్లీట్గా పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి. ఒక ఏజెంట్ అని కాదంటే ఎవరైనా కానీ నీకేమవుతుందంటే ఒక నెగటివ్ వచ్చిందంటే నువ్వు ఆల్మోస్ట్ కిల్లింగ్ చేసేస్తూ ఉంటుంది మన నెగటివ్ ఎనర్జీ మన బాడీలో. దీనికి మనం చేయాల్సిన పని ఏంటంటే ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు నువ్వు కంప్లీట్గా నీ ఫోకస్ గురించే పని చేయాలి. నీ ఒక్కటే కనబడాలి. నీకు ఏం కనబడాలి, ఎక్కడున్నాను నేను, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. ఒక్కసారి ఎక్కడున్నాను నేను, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. వీక్లీ టార్గెట్, సింపుల్ టార్గెట్ అండి. మీరు 50,000 సంపాదిస్తారా, 1,00,000 సంపాదిస్తారా, 2 లక్షలు సంపాదిస్తారా, ప్రతిదీ మీకు ఈ దాంట్లో మనం అచీవ్ అవ్వడానికి మాత్రం 100% అవకాశం ఉంటుంది. ఎవ్రీ పర్సన్కి ఇక్కడ ఈరోజు మనం సుందర విజ్ఞాన కేంద్రంలో కూర్చున్న ప్రతి ఒక్కరు MDRT కావచ్చు. ఈరోజు వరకు మీరు 0 ఇన్కమ్ మీకున్నా చేయడానికి సాధ్యమవుతుందని నేను చెప్పే దాంట్లో మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఈ డైరెక్షన్ని మనం అర్లీ మార్నింగ్ మనం ఒక్కసారి అనుకోవాలి. ప్రజెంట్ నేను లేవంగానే ఎక్కడున్నాను నేను, ఎక్కడంటే నీ పొజిషన్ ఏందో నీకు తెలుసు. నువ్వు 0లో ఉన్నావా, నీ దగ్గర ఎంత ఇన్కమ్ సోర్స్ వస్తుంది, పర్ మంత్ ఎంత వస్తుంది, నీ EMIలు ఏమున్నాయి, నీ పిల్లల ఫీజులు ఏముంది, రూమ్ రెంట్ ఏం కట్టాలి, అన్నీ మామూలుగా మనము 1,00,000 రూపాయలు సంపాదించేవాడు 1,20,000 రూపాయలు ఖర్చు ఉందండి డైలీ ఇప్పుడు మనకు వచ్చేది. నువ్వు విటమిన్ సంపాదించకపోతే నీ ఫ్యామిలీ గ్రో కావడానికి అవకాశం మాత్రం 100% ఉండదు. అవునా కదా?
ఇక్కడ ఈ షార్ట్ టర్మ్ గోల్ మీరు పెట్టుకొని నేనేమంటున్నానంటే మీ ప్రాబ్లమ్స్ని మీరు సొల్యూషన్ వెతుక్కోవాలి. మీ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో రాస్తే దాంట్లోకి వెళ్ళి మనము కొన్ని రిమూవ్ చేసుకుంటూ, మీరు ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు సార్ కొన్ని టిప్స్ చెప్పారు మీకు. సార్ ఏం చెప్పారంటే టాప్ 5, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎంబీలో ఎక్కువ అమౌంట్ వస్తుందా, సర్వీసింగ్లో ఎక్కువ అమౌంట్ వస్తుందా మనకు అనేది చెప్పాం కదా. ఎక్కువ మనం ఎంబీలోనే వర్కౌట్ చేసి స్టార్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనకు టైం కూడా లేదు, నాకు 5 minutes టైం ఇచ్చారు. సో లాస్ట్ ఒక్కటేసారి గట్టి క్లాప్స్ కొట్టండి ఒక్కసారి ఫ్రెండ్స్. అజయ్ నేను ఎక్కడున్నాను ఒక్కసారి అందరు చెప్పాలి. ఎక్కడున్నాను, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడున్నాను, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అందరికీ. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో కలుద్దామండి. థ్యాంక్ యూ.